ఏబీసీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో వైఎస్ఆర్సీపీ సంక్రాంతి సంబరాలు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన ఎంపీ మార్కండి భరత్రామ్. ప్రత్యామ్నాయం చూపించండి అంటూ రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట అందులో దివ్యాంగుల ధర్నా. మద్దతు పలికిన సిపిఎం సిపిఐ దివ్యాంగ సంఘాలు. హుకుంపేట గోదావరి రుచులు కాన్ఫరెన్స్ హాల్లో డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు 129వ జయంతి. హాజరైన వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు. డీటెయిల్స్ చూస్తే తెలుగువారి సాంప్రదాయ సంక్రాంతి పర్వదినం రాజమండ్రి నగరంలో ముందుగానే అడుగుపెట్టింది. నవ్వుతూ నవ్విస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఆనందంతో నాట్యం ఆడించింది. రాజమండ్రి నగరం ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానం శుక్రవారం పల్లె అందాలతో నగర వాసుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు చీఫ్ రాజమండ్రి ఎంపీ మార్కండి భరత్రామ్ నేతృత్వంలో నిర్వహించిన వైఎస్ఆర్సీపీ సంక్రాంతి సంబరాలకు ఎంపీ భరత్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. నగరంలోని 42 వార్డుల నుండి వందలాది మహిళలు, యువతులు, విద్యార్థులు తరలివచ్చి రంగవల్లుల క్రీడా మైదానంలో పల్లె అందాలను తీసుకువచ్చారు. మరోవైపు భోగి మంటలు, వరి ధాన్యం కుప్పలు, చెరుకు గడలు, గంగిరెద్దులు, డూడు బసవన్నల సందడి, పతంగులతో యువత సందడి, రెడ్డెడ్ల బండ్లు, గుర్రపు స్వారీలు, కోలాటాలు ఇలా అన్ని రకాల తెలుగు సాంప్రదాయాలతో సాంస్కృతిక వైభవాన్ని నగర వాసుల కళ్ల ముందుంచారు. మరోవైపు సాంప్రదాయ నృత్యాల్లో నృత్య కళాకారులు ఆహుతులకు స్వాగతం పలకడం తెలుగు సాంప్రదాయానికి అద్దం పట్టింది. వైఎస్ఆర్ సంక్రాంతి సంబరాల పేరుతో నగరంలోని 42 వార్డుల్లో నిర్వహించిన రంగవల్లుల పోటీల్లో ప్రథమ బహుమతి పొందిన 42 మందికి ఫ్రిడ్జ్లను, ద్వితీయ బహుమతి పొందిన 42 మందికి టీవీలను, తృతీయ బహుమతి పొందిన 42 మందికి వాషింగ్ మెషిన్స్ ను ఎంపీ భరత్ అందజేశారు. రాజమహేంద్రవరంలో సంక్రాంతి పండుగ 2 రోజుల ముందే తీసుకురావడం జరిగింది. మరి గడిచిన 2 రోజుల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా తరలి వచ్చి ప్రతి వార్డ్స్ లోనూ వందల సంఖ్యలో ముగ్గులు వేస్తూ ఉన్నారు. నాకు తెలిసి 42 వార్డుల్లో మనము తలపెట్టిన సంక్రాంతి సంబరాల్లో సుమారుగా 3000 మంది మహిళలు రంగోలీలో పార్టిసిపేట్ చేశారు. ఇవాళ మెగా ఈవెంట్, ఫైనల్ ఈవెంట్ జరుగుతూ ఉంది. ఈ ఫైనల్ ఈవెంట్లో 42 వార్డుల్లో 1, 2, 3 గెలిచిన వాళ్ళు 42 వార్డ్స్కి సంబంధించి ఇవాళ వందల మంది వచ్చి ముగ్గులు పోటీలు వేస్తూ ఉన్నారు. మరి వీళ్ళందరినీ కూడా ఒక మంచి గిఫ్ట్లు ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నాము. ప్రతి వార్డులో 42 టీవీలు, 42 ఫ్రిడ్జ్లు, 42 వాషింగ్ మెషిన్లతో పాటు ఇవాళ మెగా ఈవెంట్లో గెలిచిన వాళ్ళకి టీవీఎస్ స్కూటీ ఇవ్వనున్నాము. దాంతోపాటు ఒక కాసు బంగారం ఇస్తా ఉన్నాము. థర్డ్ ప్రైజ్ కిందన ఒక ఎయిర్ కండిషన్ వాల్టాస్ ఎయిర్ కండిషనర్ 1.5 టన్ ఇవ్వనున్నాము. ఇది కాకుండా కాన్సలేషన్ ప్రైజెస్ కిందన మిక్సర్లు, వెట్ గ్రైండర్లు, మిక్సీలు, అవెన్లు ఇలాగ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మరి ఇవాళ నేను కూడా ఊహించలేదు ఇంతమంది మహిళా లోకం తరలి వస్తారని. మరి రాజమహేంద్రవరం నుంచి ఇంతమంది మహిళలు వచ్చి ముగ్గుల పోటీల్లో పార్టిసిపేట్ చేసినందుకు ప్రతి మహిళలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎప్పుడైతే వాళ్ళు గిఫ్ట్లు గెలుస్తారో సంక్రాంతి ముందరకే వాళ్ళ కుటుంబాల్లో ఆనందాలు, వెలుగులు నిండుతాయి. సో ఆ ఒక ఉద్దేశంతో 2 రోజుల ముందరే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. మరి వేల సంఖ్యలో వచ్చారు. ఇది ఒక్కటే కాదు, ముగ్గుల పోటీలు ఒకటే కాదు, లైవ్ పిండి వంటలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశాము. వీళ్ళందరికీ కూడా విందు భోజనాలు ఏర్పాటు చేసి మరి కోడి పందాల దగ్గర నుంచి, గుర్ర పందాల దగ్గర నుంచి, డూడు బసవన్నల దగ్గర నుంచి, చిలక జోస్యం దగ్గర నుంచి, సోది చెప్పే వాళ్ళ దగ్గర నుంచి, భోగి మంటలతో మనకి ఏవైతే పోతిరాజు దగ్గర నుంచి ఏవైతే అంశాలు ఉంటాయో మన సంక్రాంతి పండుగకు సంబంధించి అన్ని అంశాలు ఈ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో తీసుకుని వచ్చి ఇక్కడ అష్టలక్ష్మి అలాగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మరి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని రావాలి, దేవుడు మరింత ఆశీర్వదించి రాష్ట్రాన్ని మరింత ప్రగతి పదంలో నడిపే విధంగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు, భోగి, కనుమ శుభాకాంక్షలు తెలుపుకుంటాం. సార్, కోడి పందాలు సాంప్రదాయం, కోడి పందాలు అనేసరికి ఒకటి బెట్టింగ్స్ కి ఇవన్నిటికి వ్యతిరేకము. మరి మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి. సో కోడి పందాల వరకు ప్రతి చోట కూడా ఎలవ్ చేస్తున్నారు, కానీ దాన్ని జూదం కింద తీసుకురావద్దని ఒకటే అపీల్ చేస్తా ఉన్నాం.
ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరికీ కూడా సంక్రాంతి పండుగ అంటే పాడి పంటలు ఇంటికి వచ్చి అందరూ సుఖశాంతులతో కొనతూగేటువంటి మంచి పండుగ సంక్రాంతి పండుగ. అటువంటి సంక్రాంతి పండుగని సహజంగా గ్రామీణ వాతావరణంలో చాలా వైభవంగా చేస్తారు. కానీ పట్టణ ప్రాంతంలో ఇంత రంగరంగ వైభవంగా వాళ్ళ సంక్రాంతి ఎక్కడ ఉందనంటే ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లోనే ఉన్నది అనేటువంటి విధంగా చక్కగా ఏర్పాటు చేసినటువంటి రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి అలాగే కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళు నేనైతే మాత్రం నేను 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసిన అనుభవంతో చెప్తున్నాను. రాజమండ్రిలో వాళ్ళ సంక్రాంతి పండుగనంటే ఈ 24లో వాళ్ళ పార్లమెంట్ సభ్యులు శ్రీ మార్గాని భరతరామ్ గారు రాజమండ్రి పట్టణాన్ని అన్ని ప్రాంతాల్లో కూడా ఒక సంక్రాంతి వాతావరణం కలిగించే విధంగా అభివృద్ధిని చేశారు. కాబట్టి సంక్రాంతి పండుగ రాజమండ్రిలో మర్చిపోలేని పండుగగా నేను మాత్రం చెప్పగలనని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రతో ఆడుకుంటుంటే రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మార్గని భరతరాం ఏ అభం శుభం తెలియని లోకం చూడలేని అందులు దివ్యాంగుల బతుకులతో ఆడుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ తీవ్రంగా ధ్వజమెత్తారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి పక్కన ఉన్న జియాన్ అందుల పాఠశాలలో ఇటీవల అక్కడి నుండి అన్యాయంగా తరలించి నేపథ్యంలో వారికి ప్రత్యామ్నాయం చూపించాలని డిమాండ్ చేస్తూ అందులు దివ్యాంగులపై చేయి చేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తూ వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట టీడీపీ, జనసేన, సిపిఎం, సిపిఐ వివిధ దివ్యాంగ సంక్షేమ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గుడిని బడిని వదలలేదని, గుడిలోని దేవుడిని కూడా వదలలేదని, ఇసుక మద్యంలో దోపిడీతో పాటు చెత్త పన్నుతో సహా ప్రజల్ని నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. వాళ్ళకి వచ్చిన ఐడియా ఏంటంటే ఖాళీ చేయించి ఇప్పుడు వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి అర్థమవుతుందంటే ఇక్కడ రెస్టారెంట్ పెట్టుకుని వాళ్ళు మనుషులకి ఇచ్చుకోవాలని లీజ్కి, దానికోసమని ఈ ఏరియాని ఖాళీ చేయించారు. ముందే ఉంటే ముందే అది హాస్పిటల్ ఏరియా రెస్టారెంట్ అని రాయాలి కదా. ఇవన్నీ రాసినప్పుడు రెసిడెన్షియల్ బ్లాక్ చెప్పండి సార్. రాజమండ్రిలో గొప్పలు చెప్పుకుని పబ్లిసిటీ చేసుకుని మన ఎంపీ భరతరామ్ గారు ఒక 52 సంవత్సరాల చరిత్ర గల అందులో ఉంటున్న ఒక ఆశ్రమాన్ని దారుణాతి దారుణంగా, ఏ విధంగా అంటే వాళ్ళు సరిగ్గా అసలు ఏం కనబడవు, వాళ్ళకి కళ్ళు కనబడవు, అటువంటి వాళ్ళని ఈడ్చుకుని కొట్టి బలవంతంగా ఆ ప్లేస్ని ఖాళీ చేయించడం అంటే అందులోని గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర సుమారు 32 సంవత్సరాల నుంచి కూడా ఉంది. అటువంటి ఆశ్రమాన్ని వీళ్ళు ఎంత దారుణంగా అంటే వీళ్ళు అందులో ఓకే, కానీ రాజమండ్రి ప్రజలందరూ కూడా గుడ్డోళ్ళు అనుకుంటున్నారా ఏంటి? భరత్ గారు, మీరు చేసి ఈ దారుణం ఊరికనే పోదు, అందులో ఉసురు 100% తగులుతుంది. రండి, అందులోనే మీరు వస్తున్నారు కదా, రాజమండ్రి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కదా, వీళ్ళ కోసం ఇప్పుడు చెప్తున్నాం. వీళ్ళ కోసం ఎంత 3 నెలలు మీకు టైం ఉంది. ఈ 3 నెలల టైంలో వీళ్ళకి పునరావాసం కల్పించి వీళ్ళకి సరైన సదుపాయాలు కానీ మీరు కానీ కల్పించకపోతే ఆ ఉసురు, ఆ గోల ఓట్ల రూపంలో మీకు తగిలి ఇదే జనసేన టీడీపీ ప్రకారం శాపం చేసి చెప్తున్నాం, అదే అంధుడిగా మీరు అయిపోతారు. అది మాత్రం గుర్తుంచుకోండి. ఏంటంటే ఒక చేసిన పాపం అన్నది ఊరికనే పోదు. ఇది వరకు ఏదో పూర్వం మన పెద్దలు చెప్పేవారు, పాపం పండితే ఏదో పదో, అది ఏ విధంగా ముప్పు వస్తుంది అన్నది దైవ నిర్ణయం. అందువల్ల ఇప్పుడే తక్షణమే వీళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తారని మేము జనసేన పార్టీ టీడీపీ తరఫున మేము కోరుతున్నాం. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. ఇలా సమస్య పరిష్కారం అయ్యే వరకు జనసేన పార్టీ టీడీపీ కలిసి పోరాటం చేస్తాయని మరొక్కసారి హెచ్చరిస్తున్నాం. సిపిఐ, సిపిఎం అందరూ కూడా రావడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, కళ్ళు కనిపించట్లేదు కదా, మేము ఏదైనా చేయగలం, వీళ్ళు ఏం పోరాడగలరు మాతోటే వీళ్ళు అనుకుంటా ఉన్నారు.
అలా అనుకుంటున్న వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ, జనసేన మిత్రపక్షాలు అందరూ కూడా వీళ్ళకి అండగా ఉంటారు. వీళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటాం, వీళ్ళకి బాధ్యతగా నిలుస్తాం. ఇంకోటి కూడా ప్రశ్నిస్తా ఉన్నాం, కళ్ళు కనిపించిన వీళ్ళ పైన ఇంతలాగా క్రూరత్వంగా కొట్టి లాక్కుపోయి ఆ ప్రాంగణం నుంచి ఖాళీ చేయించాలని చెప్పి ఎవరికైనా ఆర్డర్ కాపీ ఉందా? మీ చేతిలో ఏమైనా ఆర్డర్ కాపీ ఉందా? ఇంతటి దుశ్చర్యకి కారణం అయ్యారు, ఏదైనా ఆర్డర్ కాపీ ఉందా మీ దగ్గర? ఎవరిచ్చారు ఈ హక్కులా ప్రవర్తించడానికి? పోలీసు వారు కానీ, రెవెన్యూ అధికారులకు కానీ. కోర్టులో స్టే ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఒక విద్యార్థి, బహుశా ఈ అబ్బాయే, నిద్రలో పడుకొని ఉన్నాడు, లేపారు, వ్యాన్ ఎక్కువ అని అన్నారు. తన మేనేజ్మెంట్ చెప్తేనే ఒక వ్యాన్ ఎక్కుతాడు, ఆ ఇన్స్టిట్యూషన్ నుంచి బయటకు వస్తాడు. ఎవరో చెప్తే ఎందుకు వస్తాడు? తనకున్న పరిస్థితి అది. నేను రాను అని అంటే దవడ మీద కొట్టారు, బ్లడ్ క్లాట్ కూడా ఇంకా అయింది ఆ అబ్బాయికి. ఆ అబ్బాయి కంటెంప్ట్ నీరు పెట్టుకుంటూ మొన్న ఇలా జరిగింది నాకు చెప్తా, వాళ్ళ మీద చేయి చేసుకున్న వాళ్ళు. ఈరోజు అక్కడికి దాడి చేసే ముందు సీసీ కెమెరాలు కట్ చేశారు, మేనేజ్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ లాగేసుకున్నారు, సీసీ కెమెరాలు రికార్డ్ చేసే డీవీఆర్ని ఎత్తుకెళ్ళిపోయారు. మొన్న మేము మా నాయకులు వెళ్ళి డీవీఆర్ ఇవ్వకపోతే అక్కడి నుంచి కథల వంటి ఇచ్చారు. ఆ డీవీఆర్ లో కూడా 10 సార్లు ఎడిటింగ్ చేసి ఇచ్చారు. అది ఈరోజు వాళ్ళతోటి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఒకటే స్పష్టంగా చెప్తా ఉన్నారు, మీడియా వాళ్ళు కూడా ఉన్నారు, ఇది గవర్నమెంట్ హాస్పిటల్ డిజైన్. ఆ డిజైన్ లో ఎక్కడా కూడా ఈ జియాన్ ప్రాంగణం ఏదైతే ఉందో అది హాస్పిటల్ ఏరియా అని రాసుంది, హాస్పిటల్ డిజైన్ లో లేదు. ఎక్కడ కూడా హాస్పిటల్ డిజైన్ లోనే అక్కడ జియాన్ పాఠశాల ఏదైతే ఇప్పుడు ఉన్న ప్రాంగణంలోనే కట్టబోతున్నాం అని చెప్పి లేదు. లేనప్పుడు హుటాహుటిన వాళ్ళని ఆగమేఘాలుగా ఖాళీ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దానికి వాళ్ళు చెప్పేది ఏమిటంటే, ఇది ఖాళీ చేయిస్తే భరత్రామ్ అనుచరులు ఆ ప్రాంతాన్ని లీజు తీసుకోవాలని ఒక ఆలోచనతో ఉన్నారని, ఆయన యొక్క పర్యవేక్షణలో, ఆయన యొక్క ఒత్తిడితో ఆ ప్రాంగణాన్ని ఖాళీ చేయించారన్నది వాళ్ళు చెప్తా ఉన్నారు. రెస్టారెంట్ ప్లాన్ చేస్తా ఉన్నారు. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు హాస్పిటల్ కడుతున్నారన్నది బయట ప్రచారం. కానీ వాస్తవాలు ఏంటంటే అక్కడ ఒక రెస్టారెంట్ కి లీజ్ ఇవ్వాలని హుటాహుటిన ఖాళీ చేయించే కార్యక్రమం భరత్రామ్ అనుచరులు చేశారన్నది అక్కడ వాపోతా ఉన్నారు. ఎంతటి దారుణం! నీ వ్యాపారాల కోసం, నీ వ్యక్తిగత లాభం కోసం ఇలాంటి పిల్లల పైన మీ ప్రతాపం. ఇందుకోసమే నువ్వు ఇప్పుడు వెళ్ళి ఓటు అడుగుతా ఉన్నావు. రాజమండ్రిలో ప్రతి ఇంటికి పెద్ద కొడుకు అవుతా ఉన్నావు. ఏది అవ్వక ముందే రాజమండ్రి సిటీకి ఇలాంటి వాళ్ళపైన దాడి చేయించావు. ఇంకేదైనా అయితే ఎవరిని ఇళ్లలో కూడా ఉండనివ్వరు మీరు. అక్కడ ప్రజలు అనుకుంటున్న దానికి సమాధానం చెప్పాలి ఇతను. హైకోర్టులో అడ్వకేట్ల పైన ఒత్తిడి తెస్తా ఉన్నారట ఇతను, అది కూడా అక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు. మీడియా వాళ్ళు కూడా అంటా ఉన్నారట, మీరెందుకు జియాన్ అనే అంశాన్ని తెగ న్యూస్ లో పంపిస్తా ఉన్నారని చెప్పి మీడియా వాళ్ళు కూడా అడుగుతా ఉన్నారట. నిన్న ఒక మీడియా ప్రతినిధి చెప్తా ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నాం, ఇక్కడ జరిగిన లీగల్ ఇష్యూస్ కానీ, టెక్నికల్ ఇష్యూస్ కానీ, ఈ జియాన్ సంబంధించిన మేనేజ్మెంట్ కానీ, లేకపోతే అధికారులు ఏదైతే వాళ్ళిద్దరి మధ్య జరిగిన అంశాల పైన కానీ తెలుగుదేశం, జనసేన, ప్రతిపక్ష పార్టీలకి సంబంధం లేదు. మీరేం పడ్డారో మాకు తెలీదు. జియాన్ మేనేజ్మెంట్ కానీ, రెవెన్యూ అధికారులు కానీ, పోలీస్ అధికారులు కానీ ఈ చర్య జరగక ముందు మీరు ఏం పడ్డారో మాకు తెలీదు, మాకు సంబంధం లేదు. వాళ్ళకి మీరు ప్రత్యేకంగా ఏర్పరుస్తానని ఏర్పరచండి, అంతే, అయిపోయింది. కానీ ఈరోజు తెలుగుదేశం, జనసేన మేము అందరూ వచ్చింది ఏంటంటే సిపిఐ, సిపిఎం
ఎవరిచ్చారు హక్కు మిమ్మల్ని వాళ్ళని కొట్టడానికి? ఈ అంధుల్ని దివ్యాంగుల్ని కొట్టడానికి, ఈడ్ చేయడానికి, మెడబెట్టి బయట గెంటేయడానికి ఎవరిచ్చారు మీకు ఈ హక్కు? మీ ఇంటిలో ఎలాంటి పిల్లలు ఉంటే మీకు తెలుస్తుంది ఆ బాధ. అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా ఆ అంశంలో ప్రవర్తించిన వాళ్ళు ఎవ్వరిని కూడా వదలం. 3 నెలలలో తెలుగుదేశం జనసేన అధికారులకు వస్తాది. బాధ్యులైన వారిని ఎవ్వరిని కూడా వదిలిపెట్టాం. ఆ పిల్లల మీద చేయి చేసుకున్న వాళ్ళు, బలవంతంగా వాళ్ళని ఈడ్ చేసిన వాళ్ళని, అలాగే ఆ సంస్థలోని సుమారు 1,84,00,000 విలువ చేసే సామాగ్రిని ధ్వంసం చేసేశారు. వాళ్ళ సర్టిఫికేట్లన్నీ పాడు చేసేశారు. ఇప్పుడు 400 మంది పిల్లలు ఉన్నారు. ఆ జెన్యూనిటీ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని పాడేస్తే రేపు ఉద్యోగాలకు వెళ్తే అది లేకపోతే వాళ్ళకి ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఆ 400 మంది పిల్లలకు కూడా జెన్యూనిటీ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. అలాగే వాళ్ళ పైన దాడి చేసిన అధికారులకు చెప్తా ఉన్నాం, మీ మీద ఒత్తిడి తెప్పించి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తా ఉంటే మీరు అన్ని చర్యలు చేస్తా ఉన్నారు. వాళ్ళని కొట్టారు, మెడబెట్టి గెట్టారు. ఇవన్నిటికి బాధ్యులైన వాళ్ళ పైన తప్పకుండా చర్యలు అనేది ఉంటుంది. పోలీస్ వ్యవస్థ అన్నది ప్రజల్ని కాపాడడానికి ఉండాలి, ప్రజల్ని రక్షించడానికి ఉండాలి. కానీ ఆ పిల్లల పైన మెడబెట్టి గెంటుతా ఉంటే, ఈ పిల్లవాడిని దవడ మీద కొట్టారు, బ్లడ్ క్లాట్ అయింది. పోలీసులు ఏం చేస్తా ఉన్నారు? అక్కడ వీళ్ళ పైన దాడి చేస్తా ఉంటే పోలీసులు ఏం చేస్తా ఉన్నారు? మీరు ఏమీ చెప్పట్లా. వాళ్ళపై వాళ్ళు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మానవత్వాన్ని చచ్చిపోయిందా ఈ రాజమండ్రిలో? ఇంత దారుణమా? సిగ్గు విడిచేశారు అందరూ కూడా. ఇప్పుడు వాళ్ళని ప్రత్యామ్నాయంగా ఉంచారు. అక్కడ చాలిని వసతులు, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు. పిల్లలు రాత్రిపూట టాయిలెట్లకు వెళ్ళడానికి కూడా సరైన వసతులు కల్పించలేదు. కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఒక్కరైనా వెళ్ళారు అక్కడికి. ఎందుకు మీరు వెళ్ళలేదు అని అంటే, ఇప్పుడు అక్కడ ఏదైతే అంటా ఉన్నారో భరత్రాం మనుషులు, అనుచరులు దీని వెనకాల ఒక ఇంట్రెస్ట్ తోటి ఇవన్నీ చేశారని అది వాస్తవం అనిపిస్తా ఉంది మాకు కూడా. మీరు ఈ రోజు దాకా వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించలేదంటే వాళ్ళు చెప్పిన అన్ని కూడా వాస్తవాలని కూడా మేము కూడా నిర్ధారించుకుంటా ఉన్నాం. మీ యొక్క పిల్లలకి హామీ ఇస్తా ఉన్నాం, మీరు న్యాయ పోరాటం చేయండి. తప్పకుండా తెలుగుదేశం, జనసేన, సిపిఐ, సిపిఎం మీకు అండగా ఉంటుంది. ఈ పిల్లలకి మేము అండగా ఉంటాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి అయితే బలవంతంగా ఖాళీ చేశారో అదే ప్రాంగణంలో మరలా అక్కడ స్కూల్ ఓపెన్ చేసేటట్లు తెలుగుదేశం, జనసేన కృషి చేస్తుందని కూడా మేము హామీ ఇస్తూ, ప్రజలారా గమనించండి, ఎక్కడైనా మనకి ఇళ్లలో బాధ కలిగిన ఒక కార్యక్రమం ఉన్నా, పండగ ఉన్నా మనం రాజమండ్రిలో వెళ్ళి జియాన్లోని ఈ పిల్లల మధ్యన మనం కార్యక్రమాలు చేసుకుంటా ఉంటాం. కారణం, ఈ పిల్లలు దైవ సమానులు. కళ్ళు లేక ఈ ప్రపంచాన్ని చూడని పిల్లలు దైవ సమానులు. వాళ్ళ దగ్గర జరుపుకుంటే మనకి మంచి జరుగుద్దని మనం అనుకుంటాం. అలాంటి ఈ పిల్లల పైన ఇంత దాడి చేశారంటే ప్రజలారా గమనించండి. రాజమండ్రి ప్రజలు, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు స్వార్థం కోసం ఏ స్థాయికైనా వెళ్తారు, ఎంతని దుశ్చర్యకైనా పాల్పడతారు. ఇలాంటి వాళ్ళని దూరం పెట్టాలి. ఇప్పుడు మీ ఇంటికి పెద్ద కొడుకు కింద వస్తానంటా ఉన్నారు, ఓటేయమంటా ఉన్నారు. వీళ్ళకి ఓట్లేస్తే ఈరోజు వాళ్ళని కొట్టారు, రేపు ఓటేసిన మిమ్మల్ని కూడా కొడతారు, మీ ఆస్తులు లాక్కుంటారు, ఇంకేదైనా చేయగలుగుతారు. మీరు విజ్ఞతతో ఆలోచించండి. అన్యాయం జరిగింది వీళ్ళకి. రాజకీయం చేయడానికి తెలుగుదేశం, జనసేన ఇక్కడికి రాలా. రాజకీయం చెయ్యాలన్న ఉద్దేశం కూడా లేదు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మేనేజ్మెంట్ కి అధికారులకి మధ్యన జరిగిన అంశాలు మాకు అనవసరం. లీగల్ గా ఏదైనా ఇబ్బందులు ఉంటే కోర్టును ఆశ్రయించుకుంటారు, న్యాయస్థానం న్యాయం చేస్తుంది. మేము అడుగుతుందల్లా ఒక్కటే, ఈ దివ్యాంగుల పైన, అందుల పైన దాడి చేయడం చాలా దారుణం, చాలా దారుణం.
దాడికి కారణమైన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలన్నదే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళకి అండగా నిలబడతాది తెలుగుదేశం, జనసేన, సిపిఐ, సిపిఎం. ఆంధ్రతో ఆడుకుంటే మన రాజమండ్రి ఎంపీ భరత్ రామ్ అందులతో ఆడుకుంటా ఉన్నాడు. గుడిని బడిని, గుడిలో ఉన్న దేవుణ్ణి, ఇసుక మద్యం దేన్ని వదల్లా. చివరాఖరికి ఈ దివ్యాంగులు అందులపైన కూడా ఈ జగన్ ప్రభుత్వం ప్రతాపం చూపిస్తా ఉంది. దానికి ఎంపీ భరత్ రామ్ వత్తాసు పలుకుతా ఉన్నాడు. జియాన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అందులో పాఠశాల 20 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఉన్న ప్రాంగణంలోని వారి యొక్క శిక్షణ నిర్వహిస్తూ ఉన్నారు. ఇది భారతదేశంలోనే దక్షిణ భారతదేశంలో అందుల పాఠశాలలోని మొట్టమొదటిది. ప్రస్తుతం ఈ పాఠశాలలో ఉన్న వారందరికీ కూడా జెన్యూనిటీ అనే సర్టిఫికేట్ కూడా ఉంది. జెన్యూనిటీ ఉన్న వాళ్ళని ఇక్కడ చదివిస్తారు. మరి ఈ రోజున రాజమండ్రి ఎంపీ భరత్ రామ్ ప్రతి ఇంటికి వెళ్ళి నాకు ఓటేయండి, మీ ఇంటిలో పెద్ద కొడుకు కింద ఉంటానని చెప్పి చెప్తా ఉన్నాడు. భరత్ రామ్ ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ సంఘటన చూసిన తర్వాత ఇంటిలో పెద్ద కొడుకు కింద ఉందామని చెప్పి వచ్చావా, లేకపోతే వీళ్ళు దోచుకుందామని చెప్పి వచ్చావా? ఇంత పెద్ద సంఘటన జరిగితే ఇప్పటి వరకు వెళ్ళి ఒక్కసారైనా పరామర్శించారా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు ఏం ఇబ్బంది కలిగింది, మీ పైన ఎవరు దాడి చేశారని అడిగారా? ఇదే మీ ఇంట్లో పిల్లలకి ఇలా జరిగితే మీరు ఊరుకుంటారా అని అడుగుతా ఉన్నాను. కళ్ళు లేని వీళ్ళపైన మీ ప్రతాపం, సిగ్గుపడాలి ప్రభుత్వం. సుమారు 8,000 మంది ఉన్నతమైన విద్యను ఇక్కడ పొంది వివిధ శాఖల్లో పనిచేస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో. ఈ రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో సుమారు 200 మంది ఉన్నారు ఈ పాఠశాల నుంచి విద్యని పొంది. అలాంటి ఘన చరిత్ర కలిగిన ఈ యొక్క పాఠశాల పైన రెవెన్యూ అధికారులు, పోలీసులు వాళ్ళ పైన దాడి చేసి, ఈడ్ చేసి, కొట్టేసి, సామాగ్రి మొత్తం అంతా కూడా పాడేసి, ధ్వంసం చేసి ఒక భయానకమైన వాతావరణం సృష్టించారు. దేనికోసం? ఎలా పెట్టుకున్నారు అలా పట్టుకున్నారు. ఎవరిని మెప్పించడానికి? హాస్టల్ కి, స్కూల్ కి కరెంట్ కట్ చేశారు, వాటర్ సప్లై కట్ చేశారు, గేట్లు మూసేసి ఈ రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు కాకుండా ప్రపంచ మానవాళి ఆరోగ్యానికి అజన్మాంతం కృషి చేసిన నవయుగ ధన్వంతరి డాక్టర్ ఎల్లప్రగడ సుబ్బారావు అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం డాక్టర్ ఎల్లప్రగడ సుబ్బారావు 129వ జయంతోత్సవం స్థానిక హుక్కుంపేట గోదావరి రుచులు కాన్ఫరెన్స్ హాల్ నందు కమ్యూనిటీ పారామెడిక్స్ మరియు ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ది పీఎంపీ అసోసియేషన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగుమల్ల రాంబాబు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ కె వెంకటేశ్వరరావు హాజరై డాక్టర్ ఎల్లప్రగడ సుబ్బారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 1895 జనవరి 12న జన్మించిన ఎల్లప్రగడ తన జీవితమంతా దివ్య ఔషధ అన్వేషణ కొరకు వెచ్చించారని, ఈయన కనిపెట్టిన టెట్రాసైక్లిన్, అరోమైసిన్, ఫోలిక్ యాసిడ్, హెట్రాజన్, మెథాట్రైక్సైడ్ వంటి ఔషధాలతో నేటి వైద్య రంగానికి మార్గదర్శకుడయ్యారని అన్నారు. ఈ రోజు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆరోగ్య కార్యక్రమాల్లో పీఎంపీలు సహాయ సహకారాలు అందజేయాలని సూచించారు. అందరికీ నమస్కారం. మాకు అంటే సమయం లేకపోవడం వల్ల మీతో ఎక్కువసేపు గడిపే అవకాశం కూడా లేదు. అందుకని
ముందు క్షమించమని కోరుతున్నాం. ప్రాథమిక స్థాయిలో ప్రథమ చికిత్స అందించే మీతో ఈరోజు ఇలా కలుసుకోవడం ఒక మంచి విషయంగా భావిస్తున్నాను. అలాగే గతంలో మీ నుంచి గవర్నమెంట్కి నేషనల్ ప్రోగ్రామ్స్ విషయంలో మీ అందరి సహకారాలు తీసుకున్న విషయం కూడా నాకు తెలుసు. దానికి పల్స్ పోలియో కార్యక్రమం కానీ, అలాగే యూనివర్సల్ ఇమ్యునైజేషన్ కార్యక్రమాల్లో కానీ గ్రామ స్థాయిలో మీ నుంచి మేము సహకారాలు అందించుకున్న విషయాలు చాలా వరకు నాకు గుర్తున్నాయి. అంటే నేను మెడికల్ ఆఫీసర్గా ఉన్నప్పుడు జరిగిన విషయాలు చెప్తున్నాను. అప్పుడు కూడా గవర్నమెంట్ కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంది. ఇందాక సోదరులు చెప్పారు బంగారుకొండ కార్యక్రమం గురించి. అలాగే గవర్నమెంట్లో చేస్తున్న మంచి కార్యక్రమాల్లో మా డిపార్ట్మెంట్ తరఫున ఫ్యామిలీ విజన్ క్యాంప్ ఒకటి, అలాగే జగనన్న ఆరోగ్య సురక్ష ఒకటి, ఈ కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో మీ పార్టిసిపేషన్ కావాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే పేషెంట్లకు క్రానిక్ డిసీజ్తో సఫర్ అయ్యే వాళ్ళకి ఒక యాప్ ఇచ్చారు. అంటే ఫ్యామిలీ విజన్ డాక్టర్ గ్రామానికి వచ్చినప్పుడు ఆ యాప్లో ఆ పేషెంట్ డీటెయిల్స్ అప్లోడ్ చేస్తే పేషెంట్ ఇంటికే నేరుగా చేరువయ్యే కార్యక్రమం చేపట్టారు. మీ దృష్టిలో ఎవరైనా క్రానిక్ డిసీజ్ సఫర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ గ్రామానికి అక్కడికి ఫ్యామిలీ విజన్ డాక్టర్ వచ్చినప్పుడు మీరు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. వాళ్ళకి నేరుగా మందులు వాళ్ళ ఇంటికి చేరుకునే అవకాశం కూడా ఉంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని కూడా అవేర్నెస్ తీసుకొచ్చారు. బాగా ఎన్ని డిసీజెస్ ఉన్నాయన్నది కూడా మీకు తెలుసు. చాలామంది ఎడ్యుకేట్ అయ్యామంటారు ఆ విషయంలో. కాబట్టి ఆ కార్యక్రమానికి కూడా మీ సహకారం కావాలని కోరుతున్నాను. 12/1/2024 శుక్రవారం రోజు రాజమహేంద్రవరం కంభాల చెరువు దగ్గర గల స్వామి వివేకానంద విగ్రహానికి వివేకానంద జయంతిని పురస్కరించుకుని రాజమండ్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి మరియు రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి తేతలి సత్య సౌందర్య కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ స్వామి వివేకానందుడు భారతదేశంలో జన్మించడం భారతదేశం మరియు దేశ ప్రజలు చేసుకున్న పుణ్యమని చెప్పి వివేకానందుడు చాలా గొప్పవారని, యువతను మేల్కొల్పులతో ఆయన చాలా చొరవ చూపేవారని, యువత పటిష్టంగా ఉన్నప్పుడే దేశం పటిష్టంగా ఉంటుందని నమ్మేవారని, ఆ విధంగా ఆయన కృషి ఉండేదని, దేశానికి దిశానిర్దేశం చేసిన నాయకుల యొక్క జయంతి వర్ధంతిని ప్రతి భారతీయుడు జరపాలని, ఇది ఏ వర్గానికో కులానికో చెందింది కాదని, జాతీయ నాయకుల్ని అడ్డుపెట్టుకుని కులమత రాజకీయాలు చేయకూడదని చెబుతూ విద్యా సంస్థల్లో విద్యార్థులకు ఏమైనా పోటీలు పెట్టినప్పుడు విజేతలకు జాతీయ నాయకుల జీవిత చరిత్రల పుస్తకాలను బహుమతులుగా ఇస్తే వాటిని విద్యార్థులు చదివి సన్మార్గంలో యువత నడుస్తుందని పేర్కొన్నారు. మహానుభావుడు స్వామి వివేకానంద గారి యొక్క జన్మదిన కార్యక్రమం జనవరి 12వ తేదీన ఆయన భారతదేశంలో జన్మించడం అనేది భారతదేశం యొక్క ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం. అటువంటి మహానుభావుడు మరి భారతదేశంలో ఎవరో లేరనే చెప్పాలి. భవిష్యత్తులో కూడా అటువంటి వ్యక్తులు భారతదేశంలో పుట్టరేమో అని నేను అనుకుంటా. ఎందుకంటే యువతకి మంచి సందేశం ఇచ్చి వాళ్ళందరినీ కూడా సన్మార్గంలో నడిపించి భారతదేశం యొక్క ప్రతిష్టని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి. ఆ రోజుల్లోనే భారతదేశం అంటే ఏంటి అనేది మరి ఆయన యొక్క ఉపన్యాసాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆయన తెలియజేయడం జరిగింది. అటువంటి గొప్ప వ్యక్తి యొక్క మరి జన్మదినం ఈరోజు రాజమహేంద్రి కాలేజెస్ తరఫున ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మరి ఇవాళ మహాత్మా గాంధీ పుట్టినరోజు అంటే వైశాఖ చేస్తున్నారు, అంబేద్కర్ పుట్టినరోజు అంటే మాలలు చేస్తారు, అలాగే బాబు జగజ్జీవనరావు పుట్టినరోజు అంటే మాదిగలు చేస్తున్నారు, అలాగే మన జ్యోతిరావు పూలేదంటే మేము బీసీలు ఏం చేస్తారు. ఏంటి అసలు నాకు అసలు అర్థం కావట్లేదు ఈ పరిస్థితి ఏంటో. అంటే దేశ నాయకుల్ని ఎంతో త్యాగం చేసి ఆ రోజుల్లో వాళ్ళు ఎప్పుడు కూడా కులాలు చూడలేదు, ఎప్పుడు కూడా ఈ కులం ఏంటని ఎవరిని అడగలేదు. మహాత్మా గాంధీ గారు ఎవరంతా వాళ్ళ మీద చేయిస్తాడు.
అంబేద్కర్ గారు రాజ్యాంగం అందరి కోసం రాశారు, ఒక మాలల కోసం మాదిగల కోసం రాయలేదైనా. అలాగే వీళ్ళందరూ కూడా పూలే గారు సామాజిక స్పృహ తీసుకురావాలని చెప్పి పోరాటం చేశాడు. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు కులాలు విడగొట్టి మా కులం అని చెప్పి మరి వీళ్ళందరూ కూడా ఈ రకంగా చేయడం అనేది దేశంలో పట్టినటువంటి ఒక దౌర్భాగ్యంగా భావించాలి. ఈ కుల మతాలన్నీ పోవాలి. ఎందుకంటే ఈ కులాలు కానీ మతాలు కానీ కులాలు ఎందుకు వచ్చినాయంటే పూర్వం ఏ వృత్తి చేసుకునే వాళ్ళకి ఆ కులం అని చెప్పి కేటాయించడం జరిగింది. చాలామంది తేలిగ్గా ఉంటుంది జోళ్ళు కుడితే, ఓకే జోళ్ళు కుట్టించేస్తే సంవత్సరానికి మనకి రాజుగారు చెప్తారు. అలాగనే లేకపోతే ఇంకొకటి డప్పు వాయితే ఈజీగా ఉంటుంది, నెలకోసారి డప్పు వాయితే మనకి గ్రాస్ వెళ్ళిపోతుంది. అలా ఆలోచించి తక్కువలో ఉన్నటువంటి అన్ని తీసుకున్నారు. అప్పుడు వాటి వల్ల వాళ్ళ పొలాలు తక్కువలోకి వెళ్ళిపోయింది. ఎవరైతే మరి కష్టపడి హార్డ్ వర్క్ చేసి పొలాలు పండించి పొలాల మీద ఆధిపత్యం చేశారో వాళ్ళు గొప్ప కులాల కింద వెళ్ళి పొలాల యొక్క వాల్యూస్ పెరగడం వల్ల దానివల్ల. అంతేగాని కులాలు అనేవి ఎక్కడా లేవు. మొన్ననే రీసెంట్గా నేను ఒక కార్టూన్ చూడటం జరిగింది. ఆ కార్టూన్లో వానరాల టైప్లో మనుషులు రోడ్డు నుంచి వచ్చేయడం అంటారు. వానరాల టైప్లో బొమ్మలన్నీ వేసి ఆ ఒక్కొక్కటి వీళ్ళు ఏ కులం ఈ కులం ఏ మతం చెప్పండి అని చెప్పి కొటేషన్ పెట్టి, అంటే ఎవడు ఏ కులం నుంచి వచ్చారు భగవంతుడు పుట్టేటప్పుడు ఎవరిని నేను ఈ కులం నీ కులం అని చెప్పి అల్లా చెప్పలేదు, యేసు ప్రభు చెప్పలేదు, భగవద్గీతలో చెప్పలేదు, ఎక్కడా చెప్పలేదు. కానీ కులాలు మనం సృష్టించుకుని చాలా మంది దౌర్భాగ్యం ఏంటంటే ఈ కులాలను అడ్డట్టుకుని రాజకీయం చేస్తారు. కానీ నిజంగా వాళ్ళ నాయకులైన తర్వాత ఈ కులానికి చేసేది ఏం లేదు. చాలా మంది చూస్తున్నారు ఐఏఎస్ అయ్యేదాకా నేను కులం అని చెప్పి బాగులాడేస్తాడు. ఆడు ఐఏఎస్ అయిన తర్వాత ఆడు కులవాడికి ఆడు ఏం చేయడు. అలాగే మంత్రి అయినా ఏం చేయడు, ఎంపీ అయినా చేయడు, ఎమ్మెల్యే ఏం చేయడు. వాళ్ళ కులానికి మాత్రం కనీసం పక్కన కూర్చోబెట్టుకుని భోజనం పెట్టడానికి కూడా ఇష్టపడరు వాళ్ళు పేదవాడైతే. ఆ డబ్బు ఉన్నవాడు ఎవడనైతే రాజుగారికి డబ్బు ఉంది, రెడ్డి గారికి డబ్బు ఉంది, రెండు సార్లు కూర్చొని వాళ్ళకి పక్కన కూర్చోడానికి ప్రయత్నం చేస్తారు. ఈ కుల వ్యవస్థ అనేది పోవాలి. అదే వివేకానందరికి మనం ఇచ్చినటువంటి నిజమైన నివాళిగా నేను రానున్న ఎన్నికల్లో బీసీలు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలకు అవకాశం కల్పించాలని జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. లేకుంటే ఇతర పార్టీల ద్వారా బీసీలను బరిలోకి దించుతామని, అవసరమైతే బీసీ సంక్షేమ సంఘం తరపున అభ్యర్థుల్ని పోటీకి నిలిపి సత్తా చూపిస్తామని హెచ్చరించారు. రాజమండ్రిలో శుక్రవారం ఒక హోటళ్ల సంఘ అధ్యక్షుడు సానబోయిన రామారావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సానబోయిన రామారావు మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాలో కాకినాడ అర్బన్, రూరల్, కొత్తపేట, రామచంద్రపురం, రాజమండ్రి, తణుకు, ఉండి, పాలకొల్లు సీట్లు బీసీలకు ఇవ్వాలని కోరారు. రామచంద్రపురం, రాజమండ్రి, తణుకు, ఉండి, పాలకొల్లు సీట్లు బీసీలకు ఇవ్వాలని కోరారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. పేద పిల్లలకు సరైన విద్య అందించేందుకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సీ ద్వారా చర్యలు తీసుకోవాలని, పోలీస్ నియామకాలు చేపట్టాలని, తద్వారా బీసీ యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని అన్నారు. మేము ఇప్పుడు నిరంతరం ఉద్యమం చేస్తున్నాము. అలాగనే ఇప్పుడు మాకు బీసీలకి ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు ఉండేవి. పంచాయతీ సమితిలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు 34%లో 10% తగ్గించి ఎన్నికలు పెట్టడం జరిగింది గవర్నమెంట్. అంటే కోర్టు అంటారు. కోర్టుల్లో ప్రభుత్వం తాలూకు ఏదైనా జడ్జిమెంట్కి ప్రభుత్వానికి ఎగ్నెస్ట్గా వస్తే బెంచ్ కోర్టుకి లేకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళేది మన ప్రభుత్వం కంటిన్యూ అవుతుంది. అలాంటిది మా బీసీల విషయంలో ఏ కోర్టుకి వెళ్లకుండా 10% స్థానిక సంస్థల్లో తగ్గించేసి ఎన్నికలు పెట్టి అదే కంటిన్యూ చేస్తే భవిష్యత్తులో మేము ఎంత నష్టపోతామనేసి ఆలోచించమని మా బీసీలను అడుగుతున్నాం. రాబోయే ఆ పార్టీలను అడుగుతున్నాం. రాబోయే గవర్నమెంట్ ఏ పార్టీ అయినా పార్టీకి మాకు సంబంధం లేదు. మా బీసీలకి రావాల్సినటువంటి 10% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయాలి. దాన్ని బట్టే మేము ఓటు వేయాలి అనేది మా బీసీలకి నినాదం ఇవ్వబోతున్నాం. త్వరలో మేము సదస్సు పెట్టి బీసీ నాయకులతోటి జనాలతోటి ఈ నిర్ణయాలు తీసుకుని మేము ప్రజల్లో స్ప్రెడ్ చేయదలుచుకున్నాము. అలాగనే విద్యా సంస్థల్ని మెరుగుపరచాలంటే మెగా డిఎస్సి వేయాలి. అసలు డిఎస్సి వేయలేదు. మెగా డిఎస్సి వేసే పార్టీలనే మేము గుర్తిస్తామనేసి. అలాగనే హోమ్ డిపార్ట్మెంట్లో పోలీసుల్ని అసలు రిక్రూట్ చేయలేదు. పోలీసులు రిక్రూట్ చేస్తే పోలీస్ స్టేషన్లు బలపడతాయి. అంటే సరైనటువంటి లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో ఉంటుంది. అలాగనే మా బీసీ ఎస్సీలకి రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు వస్తాయి. దానివల్ల
నిరుద్యోగ సమస్య తీరుతుంది అనేది మా డిమాండ్. పోలీస్ రిక్రూట్మెంట్ వెంటనే జరిపే ప్రభుత్వాలను మేము కోరుకుంటాము అనేది. తర్వాత మాకు మరి ముఖ్యంగా పిల్లలకి విద్య అందరి ద్రాక్ష అయిపోయింది. ఎందుకంటే అమ్మఒడి ఇద్దరున్న ఇంట్లో ఒక ఇద్దరుంటే ఒకరికే ఇస్తున్నారు. దానివల్ల ఇద్దరిని చదివించలేక మొత్తం ఇద్దరిని మానిపించే పరిస్థితి వస్తుంది. అలాగనే పల్లెల్లో చిన్న చిన్న స్కూల్స్, ఎలిమెంటరీ స్కూల్స్ అన్నీ చాలా నిర్వీర్యం అయిపోయినాయి. సింగిల్ టీచర్ స్కూల్స్గా 10,000 స్కూల్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఆ సింగిల్ టీచర్ స్కూల్ అంటే నెక్స్ట్ ఇయర్ స్కూల్స్ ఉండవు. ఆ పరిస్థితి వచ్చేస్తుంది. అందువల్ల పెడతాము. మేరీ ముఖ్యంగా ఈ ఎజెండాలో 34% ఉన్నటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్లో 20% తగ్గించడం వల్ల మేము 10% నష్టపోతున్నాం. అలాగనే సింగిల్ టీచర్ స్కూల్స్ 10,000 మంది ఉన్నాయి. వాటిల్లో విద్య లేదు. మాకు వెంటనే మెగా డిఎస్సి వేసి టీచర్లు నియమించాలనేసి కోరుకుంటున్నాం. అలాగే నిరుద్యోగ సమస్య తీరడానికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. పోలీస్ రిక్రూట్మెంట్ ఇమ్మీడియట్గా జరపాలనేసి. అలాగనే హాస్టల్స్ చాలా అధ్వానంగా ఉన్నాయి. దాన్ని మార్చాలని బీసీ కళ్యాణ మండపాలు మండలాలకు ఇలా 13 పాయింట్లతో మేము ఒక సదస్సు పెట్టబోతున్నాం త్వరలో. అన్ని గ్రామాలు తిరుగుతున్నాం, అన్ని ఏరియాలు తిరుగుతున్నాం. అయితే మాకు ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాలు వచ్చినాయి, ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంట్కి ఇంతకుముందు బీసీ అభ్యర్థిని ఇచ్చారు సీటు. బీసీ అభ్యర్థిని నెగ్గాడు. ఇప్పుడు 2 పార్టీలు కూడా బీసీలకి ఇవ్వనట్లయితే మేము ఖచ్చితంగా 2 పార్టీలని ఓడించడానికి మేము ప్రయత్నిద్దాం. 3rd పార్టీని అట్టుకొస్తాం మేము. లేదు ఇండిపెండెంట్గానే పెడతాం. లేదు వేరే పార్టీలు కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ, ఇంకో పార్టీలు మేము బీసీలు అంతా ఐక్యమయ్యి ఆ పార్టీలని సమర్థిస్తాము. ఎందుకంటే బీసీలకు ఒకసారి ఇచ్చినాక వాళ్ళ సత్తా చూపించిన తర్వాత మళ్ళీ బీసీలు పనిచేయాలనేసి సీట్ ఇవ్వన పరిస్థితి ఈ పార్టీలకు వచ్చిందంటే ఇది చాలా దుర్మార్గం. ఇది బీసీలను అవమానించడం అనేసి మేము భావిస్తున్నాం. అలాగనే మాకు కాకినాడ అర్బన్ బలమైంది, కాకినాడ రూరల్ బలమైంది, కొత్తపేట అసెంబ్లీ బలమైంది ఏంటి బీసీలకి. అలాగనే తణుకు వెస్ట్ గోదావరిలో తణుకు బలమైంది. అలాగనే ఉండి బలమైంది. ఇలాంటి నియోజకవర్గాలు పాలకొల్లు బలమైంది. ఇలాంటి నియోజకవర్గాల్లో మేము 2 పార్టీలకు కూడా ఇవ్వాలని, బీసీలకు ఇవ్వాలని మేము ఆశ అంటా ఒకటి. మాకు 2 పార్టీలు బీసీలకు ఇవ్వాలనేసి మేము కోరుకుంటున్నాము. అలా ఇవ్వకపోతే ఈ సీట్ల పంపకాలు అవ్వాక మా బీసీ సంఘం ఒక బహిరంగ సదస్సును పెట్టి మేము ఇండిపెండెంట్లుగా కానీ వేరే పార్టీల ద్వారా కానీ నిలబడి మా సత్తా చూపిస్తామనేసి నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. శబరిమల తరహాలో గోదావరి తీరాన్ని నిర్మించిన శ్రీ స్వామి అయ్యప్ప ఆలయంలో జనవరి 15వ తేదీన తిరువాభరణ మహోత్సవం నిర్వహించనున్నట్లు శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం పాలక మండలి చైర్పర్సన్ జక్కంపూడి విజయలక్ష్మి, సభ్యులు చెల్ల శంకర్రావు, పోలసానిపల్లి హనుమంతరావు, ఆమంచి ఆంజనేయ గురుస్వామి, తోట సుబ్బారావు తెలిపారు. స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు వ్యవస్థాపకులుగా ఉన్న ఈ ఆలయానికి ట్రస్టీలుగా ఉండడం తమ అదృష్టమని అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఏటా సంక్రాంతికి నిర్వహిస్తున్న విధంగానే ఈసారి కూడా వైభవంగా ఈ మహోత్సవం జరపనున్నట్లు తెలిపారు. 25,000 మంది అయ్యప్పలు కానీ అయ్యప్పలకు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఇరుముళ్ళు ఉండేటప్పుడు రావడం కానీ వీళ్ళందరూ కలిపి 1,25,000 మందికి జరిగింది. దీనికి మొత్తం చాలామంది దాతలు చాలా రకాలుగా ఇచ్చారు. ఉదాహరణకు ఒక 2 చెప్తాను మీకు. మాకు రోజుకి ఒక 100 లీటర్లు ఇస్తే 50 లీటర్లకే డబ్బులు తీసుకుంటారు. అలాగే పచ్చళ్ళకి మన ప్రియ పచ్చళ్ళు ఆయన ఆవిడ కూడా సకానికే డబ్బులు తీసుకుంటారు. అలాగా చాలామంది ఆర్థికంగా కానీ అందువల్ల ఏంటంటే ఈ అన్నదాన కార్యక్రమం మటుకు బ్రహ్మాండంగా జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రతిరోజు కూడా అంటే శ్రీకాంత్ అని వాళ్ళ కుర్రవాళ్ళు వాళ్ళ ఆ శ్రీకాంత్ అనే కుర్రోడు మటుకు ఎంత మనం
నా భర్త జక్కమూడి రామ్మోహన్ రావు గారు ఆలయ వ్యవస్థాపకులుగా మొదలుపెట్టినటువంటి ఈ గుడిలో ప్రతి సంవత్సరం శబరిమలలో మాదిరిగా ఇక్కడ కూడా తిరువాభరణోత్సవం అక్కడ జరిగేటటువంటి ప్రతి ఉత్సవాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా తిరువాభరణోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. శబరిమలలో సంక్రాంతి మకర సంక్రాంతి రోజున అంటే ఈ నెల 15వ తేదీన ఈ తిరువాభరణోత్సవం నిర్వహించడం జరుగుతుంది. అదే రోజున మన అయ్యప్ప స్వామి దేవాలయంలో కూడా తిరువాభరణోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఈ తిరువాభరణోత్సవం మా స్వగృహం నుండి ప్రారంభమై టీటీడీ, కంబాల చెరువు, జక్కముడి చౌక్, దేవి చౌక్, లక్ష్మారపేట, కోటగుమ్మం, మెయిన్ రోడ్, డైలక్స్ సెంటర్, జోడుగుండ మీదుగా మన అయ్యప్ప స్వామి దేవస్థానానికి చేరుకోవడం జరుగుతుంది. సాయంత్రం 6:15 స్వామివారికి తిరువాభరణాన్ని అలంకరించటం, ఆ తర్వాత జ్యోతి దర్శనం ఉంటుంది. అంచేత భక్తులందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఆరోగ్యాంధ్రుల యొక్క ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా భగవంతుడికి ఆభరణాలు మన జక్కముడి రామ్మోహన్ గారి ఇంటికాంచే మొదలు పెట్టడం జరిగింది. మధ్యాహ్నం 1:15 ఆ కార్యక్రమం స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేటప్పటికి 6:15 వస్తుంది. 6:15 దేవుడికి ఆభరణాలు అన్నీ చేసిన తర్వాత 7 గంటలకి జ్యోతి అది అలంకారం ఏమో అందరూ కూడా భక్తులందరికీ కూడా అలంకారం, భక్తులకి ఆభరణాలు అన్నీ కూడా కార్యక్రమం అయిన తర్వాత వారికి దర్శనం ఇప్పించి తర్వాత మళ్ళీ 6:45 మకర జ్యోతి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్నది. ఇందులోనే అక్కడి నుంచి మొత్తం అందరూ కూడా చాలామంది భక్తులు, అయ్యప్ప స్వాములు, గురుస్వాములు అందరూ కూడా పాల్గొంటారు. ఈ సంవత్సరం కూడా వాళ్ళందరూ కూడా ఎక్కువ స్థాయిలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీని గురించి విజయలక్ష్మి గారు మీకు అందరికీ చెప్పడం జరిగింది. ఇందులో భోజనం పెట్టినటువంటి శ్రీగారు ఇద్దరు బాబు గుడివాడి నుంచి వచ్చాడు. భార్య భర్తలు ఇద్దరు బ్రహ్మాండమైనటువంటి పట్టణ అన్ని చేశాడు. ప్రతి సంవత్సరం ఇప్పుడు ఇది 7వ సంవత్సరం 8వ సంవత్సరం ప్రతి సంవత్సరం స్వామి వివేకానంద జయంతి రోజున క్రీడాకారులకు బహుమతులు నా చేతుల మీదకి ఇవ్వడం చాలా గర్వంగా ఉందని మాజీ ఎంపీ కొత్తపల్లి గీత పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం వేములకొండ పంచాయతీ తున్నూరు గ్రామస్తులు 22 జట్లతో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు కొత్తపల్లి గీత బహుమతుల్ని అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ యువత క్రీడలు ఆడడం వల్ల మానసికంగా దృఢంగా ఉంటారని, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ సన్మార్గంలో నడవాలని, స్వామి వివేకానంద ఆశయాలకు అనుగుణంగా నడవాలని ఆమె ఆకాంక్షించారు. కొత్తపల్లి గీత సొంత నిధులతో విన్నర్కు వేములకొండ టీం మొదటి బహుమతిగా 20,000 రూపాయలు, రన్నర్కు రాకోట టీం రెండవ బహుమతిగా 15,000 రూపాయలు, టోర్నమెంట్లో పాల్గొన్న 22 జట్లకు 5,000 రూపాయలు విలువ చేసే క్రికెట్ కిట్ అందజేయడం జరిగింది. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మరియు
నేషనల్ యూత్ డే అంటే జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసి ఈ 22 టీములు క్రికెట్ టీములతోటి జరిగిన ఈ క్రికెట్ మ్యాచ్కి ఫైనల్ మ్యాచ్కి హాజరవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే యువజనులు ఎంతో ఉత్సాహంగా కూడా పాల్గొన్నారు. అలాగే ఎంతో ఆత్మవిశ్వాసంతో భయం లేకుండా ఇక్కడ చూసిన యువకులను చూస్తే దేశ భవిష్యత్తు అంతా యువకుల చేతుల్లోనే ఉంది. కాబట్టి వీరందరినీ కూడా ప్రోత్సహించడానికి వారందరికీ కూడా క్రికెట్ కిట్లు మరియు ప్రోత్సాహాలు అందించడం జరిగింది. ఈ రోజు ఇక్కడ పాల్పంచుకోవడం తున్నూరు గ్రామంలో మేనేజ్మెంట్ కమిటీ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే గెలిచిన విలేజ్ వేములకొండ టీంకి రాపకోట టీంకి కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు ఏజెన్సీ ప్రాంతంలో యువత ఉత్తేజంగా ముందుకొచ్చి క్రికెట్ ని సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేసినందుకు వారందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. సంక్రాంతి సందర్భంగా 10 రోజుల పాటు నిర్వహించిన అజ్జరపు లక్ష్మీ సుందర్రావు మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా నిలిచిన సుబ్బారావు నగర్ సీనియర్స్ టీమ్ కప్ గెలుచుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్స్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ కింగ్స్ టీం 14 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన సుబ్బారావు నగర్ సీనియర్స్ టీం 11.5 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 93 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. బ్యాటింగ్ లో 27 బాల్స్ లో 33 పరుగులు సాధించి జట్టు విజయంలోకి కీలక పాత్ర పోషించిన బ్యాటర్ చందు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నారు. 10 రోజుల పాటు జరిగిన ఈ టోర్నమెంట్ లో 36 టీంలు పోటీపడ్డాయి. ఈ సందర్భంగా సుబ్బారావు నగర్ సీనియర్స్ టీం కెప్టెన్ గండుమిల్లి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ తమ టీంను స్పాన్సర్ చేసి టీషర్ట్లు అందజేసి అన్ని విధాలా ప్రోత్సహించిన శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్, నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్, 49వ వార్డు ఇన్ఛార్జ్ సీనియర్ నాయకులు బర్రెకొండబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. 7 ఏళ్ల తర్వాత తమ టీం విజేతగా నిలిచిందని, దీనికి కారణం కొండబాబు అందించిన సహకారమేనని సంతోషం వ్యక్తం చేశారు. అనుకున్నాను రే ఎలా ఉండండి రా కొంచెం ఎలా ఉండండి అనుకున్నాండి గురి అటు వెళ్ళి గురి వెనక్కి వెళ్ళిపోటు అటు వెనకొచ్చి వైఎస్ఆర్సీపీ వార్డు ఇన్ఛార్జ్ అజ్జరపు వాసు గారు నిర్మించిన క్రికెట్ పోటీల్లో 30 టీంలు పాల్గొనడం జరిగింది. అందులో 36 టీంలను ఓడించుకుంటూ వచ్చి రామదాస్పేట రాయల్ కింగ్స్ మీద విజేత సాధించాం. దానికి బర్రెకొండ గారు మాకు ఎంతో కృషి చేశారు. అడగగానే టీషర్ట్లను స్పాన్సర్షిప్ చేశారు. దానికి కొండబాబు గారికి కరోనా యూత్ని ఎంకరేజ్ చేస్తున్నారని కొండబాబు గారు ఇంకా మళ్ళీ యూత్ని ఎంకరేజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. దీనికి కొండబాబు గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో వైఎస్ఆర్సీపీ సంక్రాంతి సంబరాలు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన ఎంపీ మార్గని భరత్రామ్. ప్రత్యామ్నాయం చూపించండి అంటూ రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట అంధులు దివ్యాంగుల ధర్నా మద్దతు పలికిన సిపిఎం సిపిఐ దివ్యాంగ సంఘాలు.
హుకుంపేట గోదావరి రుచులు కాన్ఫరెన్స్ హాల్లో డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు 129వ జయంతి హాజరైన వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABC న్యూస్.